Hi guys, uh, we'll start our first class with data types. యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ అది మాట్లాడుకుందాం. సో మనకి ఫస్ట్ రౌండ్లో సూడో కోడ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్లో సూడో కోడ్స్ ఉంటాయి. ఆ సూడో కోడ్స్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సినవి ఏంటి డేటా టైప్స్, ఆపరేటర్స్, సింటాక్సెస్, ఇటరేషన్స్ ఎలా జరుగుతాయి, ఇఫ్ కండిషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నిటి గురించి మాట్లాడాం. అండ్ సెకండ్ రౌండ్లో పేపర్ బేస్డ్ టెస్ట్ కానీ సిస్టమ్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ సిస్టమ్ బేస్డ్ టెస్ట్ అయితే హిడెన్ టెస్ట్ కేసెస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం, రైట్? సో వీటి రిలేటెడ్ మీద ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది డేటా టైప్స్. సో మనకి చాలా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి మనకి, రైట్? సో ఆ ఇన్పుట్స్ న్యూమెరికల్స్ అవ్వచ్చు, ఫ్రాక్షన్స్ అవ్వచ్చు. గైస్, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ అండ్ వీడియో ఆల్సో. వీడియో అండ్ వాయిస్ ఆడిబుల్ ఉంది కదా, ఆడిబుల్ అండ్ విజిబుల్ ఉంది కదా? ఓకే. నా సో ఏదన్నా మనం డేటా టైప్ అంటే లైక్ ఏదైనా మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి ఏంటివి? ఇన్పుట్స్ కావాలి. ఈ ఇన్పుట్స్ న్యూమరికల్ వాల్యూస్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్లో ఉండొచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ ఉండొచ్చు, లేదా ఓన్లీ న్యూమరికల్సే ఉండొచ్చు, లేదా బులియన్ వాల్యూస్ ఉండొచ్చు, ట్రూ ఫాల్స్ అన్నట్టుగా. సో ఇలాంటి డేటా టైప్ అంటే ఇలాంటి వాల్యూస్ అన్నిటిని సెగ్రిగేట్ చేసుకుంటూ డేటా టైప్స్ అని మెన్షన్ చేస్తున్నాం మనం. ఓకే, సో చెక్ ఇట్. డేటా టైప్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయి, వాటి రేంజెస్ ఏంటి, ఇవి డిస్కస్ చేద్దాం. చూడండి. సో ఈ డేటా టైప్స్లో ఫస్ట్ వన్ బులియన్. బులియన్ డేటా టైప్. సో దీంట్లో ఏం స్టోర్ చేయొచ్చా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. ట్రూ కానీ ఫాల్స్ కానీ మాత్రమే స్టోర్ చేయగలం దీంట్లో. ఓకే, దీనికి బిట్ సైజ్ 1 బిట్ ఉంటుంది. ఇంటర్నల్గా సైజెస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇది బిట్ సైజ్ 1 బిట్ ఉంటుంది. అండ్ ఈ వేరియబుల్ని అంటే బులియన్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామో చూడండి. ఎగ్జాంపుల్, బులియన్ బి ఈక్వల్ టు ట్రూ. ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఎలా అన్నా మీరు తీసుకోవచ్చు. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఇన్స్టలైజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా. సో ఇదేంటి ఇక్కడ డేటా టైప్, రైట్? నెక్స్ట్ ఇదేంటి వేరియబుల్. అండ్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఆపరేటర్. సో నెక్స్ట్ ట్రూ అనేది ఏంటి? వాల్యూ, వాల్యూ ఆర్ డేటా ఏదైనా అనొచ్చు, రైట్? నెక్స్ట్ సెమీకాలన్, ఇట్స్ ఎ సింటాక్స్. సో ఇవి రిపీటెడ్గా అన్నీ ఇలానే వస్తూ ఉంటాయి. ప్రతి డేటా టైప్కి ఇవి మెన్షన్ చేయను, ఇక్కడే చూడండి క్లియర్గా. డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్ అండ్ దెన్ ఆపరేటర్, అసైన్ చేయడానికి వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తున్నా, అండ్ డేటా ఆర్ వాల్యూ అండ్ దెన్ సింటాక్స్. ఓకే, ఇలా ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా బులియన్ డేటా టైప్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, షార్ట్. షార్ట్ డేటా టైప్. సో ఈ షార్ట్ డేటా టైప్లో రౌండ్ ఫిగర్ నెంబర్స్ని స్టోర్ చేస్తాం, అంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తాం. సో దీని రేంజ్ ఎంత అంటే నెగిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 16 టు 2 పవర్ 15 టు పాజిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 15 మైనస్ 1. దీనికి 16 బిట్ సైజ్ ఉంటుంది, 16 బిట్స్ ఉంటుంది. ఈ రేంజ్లో ఉండే వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేయగలం ఈ షార్ట్ డేటా టైప్లో. అంటే అరౌండ్ 32,645 ఆ రేంజ్ వరకు మాత్రం వాల్యూస్ని స్టోర్ చేయగలం దీంట్లో, రైట్? ప్లస్ ఆర్ మైనస్. ఓకే, నా దీనికి ఎలా డిక్లేర్ చేస్తామో చూడండి. షార్ట్ ఏ ఈక్వల్ టు 226 ఇలా వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ బి ఈక్వల్ టు 38,265 ఇలా ఒక వాల్యూ ఇచ్చారు. 38,000 అంటే చాలా పెద్ద నెంబర్, షార్ట్ డేటా టైప్లో స్టోర్ చేయలేం. 2 పవర్ 15 కన్నా పెద్ద వాల్యూ ఇది. సో దీన్ని స్టోర్ చేయలేం. సో ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే, చెక్ ఇట్. ఇది షార్ట్ డేటా టైప్. సో ఈ బిట్ రేంజ్, బిట్ సైజెస్, రేంజెస్ బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే మీకు సూడో కోడ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటీజర్. ఇంటీజర్ డేటా టైప్కి రండి. ఇంటి డేటా టైప్కి వస్తే ఇక్కడ రేంజ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 31 టు పాజిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 31 మైనస్ 1. ఓకే, సో
దీనికి బిట్ సైజ్ వచ్చేసి 32 బిట్స్. దీని బిట్ సైజ్ 32 బిట్స్. ఓకే. ఈ నెగెటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 31 అంటే అప్రాక్సిమేట్లీ 214,74,83,648 వాల్యూ, రైట్. సో అంత పెద్ద వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని. సో దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామో చూడండి. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 64,832 స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్ బి ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ నెంబర్ స్టోర్ చేద్దాం ట్రై చేశారు. ఎలా 6832145288, సో 1. ఇది ఒక ఫోన్ నెంబర్ స్టోర్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ 6. సో యాక్చువల్గా నేను దీని రేంజ్ ఎంత అని చెప్పాను, 214,74,83,648 ఈ రేంజ్లో వరకు మాత్రమే స్టోర్ చేయగలం. ఇది కూడా 10 డిజిట్ నెంబరే, కానీ ఇది కూడా 10 డిజిట్ నెంబరే, కానీ ఈ రేంజ్లో మాత్రం మనకు వాల్యూ లేదు. అంటే కంపేర్ టు దిస్ నెంబర్ ఈ నెంబర్ పెద్దది, రైట్. సో ఈ వాల్యూని మనం స్టోర్ చేయలేం, ఈ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం, రైట్. సో ఇంటిజర్ డేటా టైప్స్ని ఇలా డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద లాంగ్ డేటా టైప్. లాంగ్ డేటా టైప్కి వస్తే లాంగ్ డేటా టైప్లో రేంజ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 63 టు పాజిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 63 మైనస్ 1. సో దీని బిట్ సైజ్ వచ్చి 64 బిట్స్. ఇది ఒక నియర్లీ 18-19 డిజిట్ నెంబర్ వరకు, 19 డిజిట్ నెంబర్ వరకు దీన్ని స్టోర్ చేసుకోగలదు. అప్రాక్సిమేట్లీ 922337036854775 ఇంత పెద్ద వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామో చెక్ చేయండి. లాంగ్ ఏ ఈక్వల్ టు 683256L. ఎల్ అనేది మెన్షన్ చేయండి, ఇట్స్ సింటాక్స్. ఎల్ అనేది మెన్షన్ చేస్తే మీకు లాంగ్ డేటా టైప్లోకి తీసుకుంటుంది డేటాని. సో ఇలా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ వే. ఓకే. సో లాంగ్ డేటా టైప్. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోట్. సో ఫ్లోట్ డేటా టైప్కి వస్తే ఫ్లోట్ డేటా టైప్ లైక్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 31 టు పాజిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 31 మైనస్ 1 ఈ రేంజ్లో ఉండే వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఇంటీజర్. కాకపోతే ఇంటికి దీనికి రేంజ్ సేమే అండ్ బిట్ సైజ్ కూడా సేమే, 32 బిట్స్. ఓకే. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్స్ని స్టోర్ చేసుకోవచ్చు, అంటే పాయింట్స్లో ఉండే వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఏ ఈక్వల్స్ టు ఒక 685 ఇచ్చాను. ఎస్, అండ్ దెన్ ఇక్కడ ఎఫ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ సింటాక్స్. ఓకే. సో ఈ వాల్యూ కరెక్టే, స్టోర్ చేయొచ్చు. కానీ ఎలా స్టోర్ అవుతుంది ఈ వాల్యూ అంటే 685.0గా స్టోర్ అవుతుంది. 685.0 ఇలా స్టోర్ అవుతుంది నాకు ఫ్లోట్ వాల్యూ. నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫ్లోట్ బి ఈక్వల్స్ టు 13.836F. సో ఈ వాల్యూ నాకు ఏమవుతుంది, 13.836గా స్టోర్ అవుతుంది. క్లియర్. సో ఇలాంటి డెసిమల్ పాయింట్స్ ఉండేవి మనం ఇంటిజర్లో స్టోర్ చేయలేం. దానికి ఇంటిజర్కి ఫ్లోట్కి ఇది డిఫరెన్స్. ఓకే. సో దిస్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది కూడా స్టోర్ చేయొచ్చు మనం, ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఒక 7-8 డిజిట్స్ మీరు ఇచ్చారనుకోండి, దాంట్లో 6 డిజిట్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. మ్యాక్సిమం 6 స్టోర్ చేసుకోగలదు, మోర్ దెన్ ఆఫ్ ఇట్ స్టోర్ చేసుకోవడం కష్టం. సో మ్యాక్సిమం 6 డిజిట్స్ వరకే కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డబుల్ డేటా టైప్. డబుల్ డేటా టైప్కి వస్తే నెగిటివ్ వాల్యూ ఆఫ్ 2 పవర్ 63 టు 2 పవర్ 63 మైనస్ 1. సో దీని బిట్ సైజ్ వచ్చేసి 64 బిట్స్. దిస్ ఈస్ జస్ట్ లైక్ లాంగ్ డేటా టైప్. జస్ట్ లాంగ్ డేటా టైప్ ఎలా స్టోర్ అవుతుందో సేమ్ అలానే స్టోర్ చేసుకుంటావు దీంట్లో, రైట్. అంటే ఆ రేంజెస్ కానీ బిట్ సైజెస్ కానీ అలానే ఉంటుంది. బట్ దీంట్లో డెసిమల్ పాయింట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ ఏ ఈక్వల్ టు 25,833.6785 ఇలా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఈ వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్లోట్ ఎలా స్టోర్ అవుతుందో అలానే డబుల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ డెసిమల్ పాయింట్స్ నాకు ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చాం, ఇక్కడ అప్ టు
15 డిజిట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు డబుల్ డేటా టైప్లో. అండ్ ఇన్ని స్టోర్ అయినాయి కదా, ఇవన్నీ ప్రింట్ చేసుకోవాలంటే లేదు, మనం లిమిటెడ్గా మనకి ఎన్ని కావాలో అన్ని వరకు కూడా ప్రింట్ చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ డేటా టైప్. నా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినవన్నీ ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ అంటే నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి, లేదా బులియన్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. నా కమింగ్ టు క్యారెక్టర్స్. ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకోండి, క్యార్ డేటా టైప్లో స్టోర్ చేస్తాం. క్యార్, దీనికి బిట్ సైజ్ వచ్చేసి 8 బిట్స్. దీనిలో ఏం స్టోర్ చేసుకోవచ్చు మనము? ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ ఆర్ స్పెషల్ కీస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే సింగిల్ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకోగలం, నాట్ మోర్ దెన్ ఆఫ్ ఇట్. వీటిలోంచి ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం స్టోర్ చేసుకోగలం. రైట్, నా చెక్ ఇట్. దానికి ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవచ్చో చూడండి. ఫస్ట్ వన్, క్యార్ ఏ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సి, ఓకే క్యాపిటల్ ఎం ఇస్తున్నా. ఓకే, నౌ క్యార్ బి ఈక్వల్స్ టు లెట్స్ టేక్ ఇట్ ఎన్, స్మాల్ ఎన్. క్యార్ సి ఈక్వల్స్ టు capital A, small a. Char D equals to 25. Char E equals to 8. Char F equals to @ Char G equals to #3. Char H equals to @ less than. సో ఇలా కపుల్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నా చూడండి. ఇవి అన్నీ వ్యాలిడ్ కాదు, కొన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి. వీటిలో చెక్ చేయండి. క్యార్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇచ్చా. ఎస్, క్యాపిటల్ ఎమ్ని మనం కావాలంటే ఏ అనే వేరియబుల్లో, క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్స్ ఏ సింగిల్ క్యారెక్టర్. నెక్స్ట్, క్యార్ బి ఈక్వల్ టు ఎన్, స్మాల్ ఎన్. సో స్మాల్ ఎన్ కూడా సింగిల్ క్యారెక్టర్ కాబట్టి స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్, క్యార్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. ఇవి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, రైట్? సో వీటిని స్టోర్ చేయలేము. నెక్స్ట్, క్యార్ డి ఈక్వల్ టు 25, 5 డిఫరెంట్ వాల్యూస్. సో వీటిని కూడా స్టోర్ చేయలేం. నెక్స్ట్, క్యార్ ఈ ఈక్వల్ టు 8 అనేది సింగిల్ క్యారెక్టర్, స్టోర్ చేయొచ్చు. ఈ క్యార్ డిలో 25 అనేది డబల్ డిజిట్ నెంబర్, కానీ అక్కడ నాకు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ స్టోర్ అవుతున్నాయి కాబట్టి స్టోర్ చేయలేం. ఒకవేళ 22 స్టోర్ చేయాలన్నా కానీ 2 క్యారెక్టర్స్, సో స్టోర్ చేయలేం. నెక్స్ట్, కమింగ్ టు క్యార్ ఎఫ్, @ ఎస్, ఒక సింగిల్ క్యారెక్టర్ కాబట్టి స్టోర్ చేయొచ్చు. @ అనేది ఇట్స్ ఏ స్పెషల్ కీ, స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్, క్యార్ జీ ఈక్వల్స్ టు #3. సో #3 అనేది, హ్యాష్ అనేది ఒక క్యారెక్టర్, 3 అనేది ఒక క్యారెక్టర్, స్టోర్ చేయలేం. నెక్స్ట్, క్యార్ హెచ్ ఈక్వల్ టు @ లెస్ దెన్. అగైన్ దీన్ని కూడా స్టోర్ చేయలేం, ఎందుకంటే @ అనేది ఒక ఆల్ఫాబెట్ అండ్ సారీ ఒక క్యారెక్టర్, లెస్ దెన్ అనేది ఒక క్యారెక్టర్. సో రెండింటిని స్టోర్ చేయలేం ఒకే దాంట్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యార్ డేటా టైప్. రైట్, నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్, స్ట్రింగ్ డేటా టైప్. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్కి వస్తే దీంట్లో మీరు ఏదైనా స్టోర్ చేయొచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా, న్యూమరిక్ అండ్ స్పెషల్ కీస్. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా, న్యూమరిక్ అండ్ స్పెషల్ కీస్, లేదా బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్స్ అన్నా తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మూడింటిని ఆల్ఫాబెట్స్ అయినా, న్యూమరికల్స్ అయినా, స్పెషల్ కీస్ అయినా క్యారెక్టర్స్ అనే ప్రొనౌన్స్ చేస్తాం. సో బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్న పిలవచ్చు. రైట్, సో దీన్ని ఎలా స్టోర్ చేస్తామో చూడండి. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సివి కార్ప్. రైట్, నెక్స్ట్, స్ట్రింగ్ బి ఈక్వల్ టు ఆన్లైన్
ఇలా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ స్ట్రింగ్ t ఈక్వల్స్ టు లెట్స్ టేక్ ఇట్ బ్యాచ్ 26 ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఒకటి తీసుకోవచ్చు బ్యాచ్ 26 అని చెప్పి, అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరికల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ స్టోర్ చేయాలి, స్ట్రింగ్ d ఈక్వల్ టు వెల్కమ్ @123. దీంట్లో అబ్జర్వ్ చేయండి, క్యాపిటల్ W స్మాల్ లెటర్స్, వెల్కమ్లో మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాం, అండ్ దెన్ స్పెషల్ కీ, అండ్ దెన్ న్యూమరికల్స్. సో ఇలా ఏదైనా వాల్యూస్ని కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ మీరు స్టోర్ చేయొచ్చు. మీకు కావాలంటే ఒక సెంటెన్స్ని స్టోర్ చేయొచ్చు ఆర్ పారాగ్రాఫ్ని కూడా స్టోర్ చేయొచ్చు స్ట్రింగ్ డేటా టైప్లో. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా టైప్స్. సో ఒక్కసారి చెక్ చేయండి. ఈ డేటా టైప్స్ అన్ని క్లియర్ అంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. ఒక 1 minute టైం ఇస్తాను, ఒక పింగ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ చూడండి, దీంట్లో ఒక 5 టైప్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ ఇట్. అర్థమెటిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్, మైనస్, మోడ్, అండ్ సో ప్లస్ మైనస్, మల్టిప్లై, మోడ్, బై, అండ్ దెన్ డబల్ ప్లస్, డబల్ మైనస్, నథింగ్ బట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. అవి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్స్, రైట్? నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ. దీని తర్వాత మనకున్నది రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ కన్నా ముందు మనం ఇంకొన్ని ఆపరేటర్స్ చూడటం బెటర్, లైక్ అర్థమెటిక్ అండ్ సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూడండి. ప్లస్, మైనస్, స్టార్, మోడ్, బై, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అండ్ దెన్ సో వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆపరేటర్స్కి వెళ్దాం. మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, 5 సెట్స్. సో దాంట్లో ఫస్ట్ది ప్లస్ అని డిస్కస్ చేసాం, రైట్? సో వీటిని నేను ఈ ఆపరేటర్స్ని మన మ్యాథమెటిక్స్తో ఇంటర్లింక్ చేస్తూ డిస్కస్ చేస్తా చూడండి. సో మ్యాథ్స్ అండ్ జావా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ ఒక 7 ఉందనుకోండి. ఓకే, నా సో మీరు ఎడిషన్ చేయాలి అంటే మ్యాథ్స్లో ఎలా ఎడిషన్ చేస్తాం? సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి స్టోర్ చేస్తాం, రైట్? సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అలానే ఇక్కడ కూడా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎడిషన్ కోసం వాడతాం ప్లస్ని. సో నెక్స్ట్ మైనస్, ఏ మైనస్ బి సప్రాక్షన్ కోసం వాడతాం. ఇక్కడ కూడా ఏ మైనస్ బి సప్రాక్షన్ కోసమే వాడతాం. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ కోసం ఇక్కడ మ్యాథమెటిక్స్లో స్టార్ని వాడతాం. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ కోసమే స్టార్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మోడ్. ఇక్కడ సి మోడ్ అంటే మీకు ఇక్కడ ఏ మోడ్ బి అంటే మీరు ఏం చేస్తారు? ఏ పర్సంటేజ్ ఆఫ్ బి చేస్తారు, పర్సంటేజెస్ చేస్తారు. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 mod 7 అంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి? రిమైండర్ని పిక్ చేస్తుంది ఈ వాల్యూ. ఈ ఆపరేషన్ నాకు రిమైండర్ని పిక్ చేస్తుంది. క్లియర్? సో రిమైండర్ ఎంత? నాకు ఇక్కడ 3 రేజ్ అవుతుంది. 10ని 7తో డివైడ్ చేసినప్పుడు 1 టైం పోతుంది, 3 మిగులుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఎఫిషియెంట్స్, డినామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది న్యూమరేటర్, 10 అనేది న్యూమరేటర్, 7 డినామినేటర్, రైట్? సో న్యూమరేటర్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని డినామినేటర్తో డివైడ్ చేసినప్పుడు
నాకు వచ్చే కోషంట్ ఎన్నిసార్లు పోతుందో కోషంట్ ఇక్కడికి వస్తుంది అండ్ సమ్ ట్రాన్సాక్షన్స్ తర్వాత మిగిలిపోయిన వాల్యూ రిమైండర్ అవుతుంది. రైట్, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 10 ఇట్స్ ఎ న్యూమరేటర్, 7తో డినామినేటర్ 7తో డివైడ్ చేస్తున్నాం. నా ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. సో 7 పోతే 3 మిగులుతుంది. 3 ఇంకొకసారో 2 సార్లు పోవడానికి ఛాన్స్ లేదు. 0 ప్లేస్ చేసుకొని మనం చేయొచ్చు. 30 అనుకొని 4 టైమ్స్ పోతుందని ప్లాన్ చేయొచ్చు. రైట్, సో ఇలా 0 ప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే వస్తుందో ఆ సినారియో అక్కడితో ఆపేయండి. సో అప్పుడు మిగిలిపోయిన వాల్యూ, ఇక్కడ మిగిలిన వాల్యూని రిమైండర్ అంటాము. సో ఈ రిమైండర్ కావాలంటే మనం మోడ్ సింబల్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వాల్యూని కోషంట్ అంటాము. సో ఈ వాల్యూ కావాలంటే ప్రోగ్రామింగ్లో బై యూస్ చేయాల్సి ఉంటుంది. బై. ఓకే, సో చెక్ చేయండి జాగ్రత్తగా. చాలామంది ఇవి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 25 mod 16 అన్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, 25 mod 16 అంటే 9 అవుతుంది. రైట్, 16 1 టైం పోతే నాకు మిగిలే వాల్యూ 9. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 16 mod 25 అన్నాను అనుకోండి. ఇక్కడ కూడా చాలామంది 9 అని ఆన్సర్ చేస్తున్నారు. కాదండి, 9 కాదు. ఇక్కడ 25 ఈజ్ ఏ డినామినేటర్. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 25ని బ్రేసెస్లో వేసుకొని 16ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక్కసారి కూడా పోదు, 0 టైమ్స్ పోతుంది. సో 0 టైమ్స్ అంటే నాకు మిగిలే వాల్యూ 16. సో రిమైండర్ నాకు ఎంత ఇక్కడ 16, 9 కాదు. సో చాలామంది ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో రెండిట్లో దాన్ని మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నారు, దాన్ని డివైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, సో రిమైండర్ని ఇలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెట్స్ టేక్ ఇట్ కోఎఫిషియంట్, అంటే బై గురించి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16/25 అంటే ఒక్కసారి కూడా పోవట్లేదు. రిమైండర్ ఎంత, 0. రైట్, అదే మనము 25/4 అన్నాను అనుకోండి, 6 టైమ్స్ పోతుంది. 6 4s are 24. సో 24 అని రిటర్న్ అవుతుంది. ఓకే, ఇలా డివిజన్ కోసం వాడతాము. నెక్స్ట్ ప్లస్ ప్లస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్. దీంట్లో ఇంక్రిమెంట్లోనే 2 టైప్స్ ఉంటాయి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. రైట్, సో ఈ ప్రీ పోస్ట్ ఇంక్రిమెంట్స్ చెక్ చేస్తే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మన మొబైల్స్ ఉన్నాయి రీఛార్జెస్. సో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, 2 డిఫరెంట్ పెయిడ్స్ ఉంటాయి. సో ప్రీపెయిడ్లో మనం ఏం చేస్తాము, ముందుగా అమౌంట్ వేసుకొని యూస్ చేసుకుంటాం. రైట్, సో అంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ప్రీపెయిడ్ అన్నప్పుడు నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ అమౌంట్ని చేంజ్ చేసుకొని అండ్ దెన్ ఆ అమౌంట్ని నేను యూస్ చేసుకుంటున్నా. చేంజ్ అండ్ యూస్. రైట్, అదే పోస్ట్ పెయిడ్కి వెళ్తే ఏం చేస్తాం, ముందు మనం వాడేసుకుంటాం. రైట్, అంటే యూజ్ చేసేసుకుంటావు. యూజ్ చేసుకొని ఆ తర్వాత బిల్ పే చేసి 0కి చేస్తావు, బిల్ 0 చేసుకుంటావు. రైట్, అంటే యూజ్ అండ్ దెన్ చేంజ్ టు 0 అన్నట్టుగా. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రీ ఇంక్రిమెంట్ అన్నప్పుడు చేంజ్ అండ్ యూజ్ చేస్తున్నాం, పోస్ట్ అన్నప్పుడు యూజ్ అండ్ దెన్ చేంజ్ చేస్తున్నాం. రైట్, సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 అనుకోండి. ఓకే, ఏ వాల్యూ 10, బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ. ఇట్స్ ఎ ప్రీ ఇంక్రిమెంట్. ఇది ప్రీ ఇంక్రిమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఓకే, సో ప్రింట్ ఏ, ప్రింట్ బి. సో ఏ ప్రీ ఇంక్రిమెంట్ చేసి ఏని బిని ప్రింట్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ వాల్యూస్ ఏమవచ్చు, ఇప్పుడు ఇక్కడ వి. సో ఏ వాల్యూ, బి వాల్యూ పిక్ చేసుకుంటే అవుట్పుట్ కూడా చెక్ చేసుకుంటే ఏ వాల్యూ నేను 10కి డిక్లేర్ చేశా. నా బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నారు. ఇట్స్ ఎ ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏమంటున్నాడు, చేంజ్ చేసి యూజ్ చేసుకోమంటున్నాడు. అంటే ఏ ఒక్క వాల్యూ నేను చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇంక్రిమెంట్ బై 1 చేస్తాం. సో చేంజ్ చేసా 11 అండ్ దెన్ యూజ్ ఇట్. ఆ 11ని ఇక్కడ యూజ్ చేసుకోండి. సో ఈ 11 బిలోకి స్టోర్ అవుతుంది. రైట్, సో బి వాల్యూ అప్డేటెడ్ టు 11. నా ప్రింట్ ఏ 11 ప్రింట్ అవుతుంది, ప్రింట్ బి అగైన్ 11 ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ యువర్ అవుట్పుట్. రైట్, నౌ కమింగ్ టు ద పోస్ట్ ఇంక్రిమెంట్. సేమ్ ఇలానే పోస్ట్ ఇంక్రిమెంట్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, చెక్ చేయండి. సో ఏ వాల్యూ 10, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్. నౌ ప్రింట్ ఏ అండ్ ప్రింట్ బి. రైట్, ప్రింట్ ఏ అండ్ బి చేశాను. ఇక్కడ ఏ బి చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ అవుట్పుట్. నా
ప్రింట్ ఏ అన్నప్పుడు నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, సారీ, ఏ ఈక్వల్ టు 10. సో ఏ వాల్యూ 10కి డిక్లేర్ చేసాం. నా బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్, ఇట్స్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్, రైట్? పోస్ట్ ఇంక్రిమెంట్ ఇవి. ఓకే, పోస్ట్ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సో ఏ ఈక్వల్ టు 10 డిక్లేర్ చేసుకున్నా, అండ్ దెన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్. సో ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ, ఈ ఏని ఏం చెప్తున్నాడు అక్కడ, పోస్ట్ ఇంక్రిమెంట్కి యూజ్ అండ్ దెన్ చేంజ్ అంటున్నాడు. అంటే ముందుగా మనం వాల్యూని యూజ్ చేసుకున్నాక ఆ ఇంక్రిమెంటేషన్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఏ యొక్క వాల్యూని యూజ్ చేసుకుంటున్నా. ఏ వాల్యూ ఎంత, 10. సో 10 ఇక్కడ యూజ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూని 11గా మార్చాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఈ 10ని బిలో స్టోర్ చేస్తే బి వాల్యూ అప్డేటెడ్ టు 10. నౌ ప్రింట్ ఏ 11, ప్రింట్ బి 10. దిస్ ఈజ్ ద చేంజ్. ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి ఇది చేంజ్. ఒకసారి చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ బాక్స్లో డ్రాప్ చేయండి మీ డౌట్. విల్ డిస్కస్ అబౌట్ దట్. గైస్, ఎప్పుడైనా కానీ నేను చెప్పేటప్పుడు, మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా డౌట్ రేజ్ అయిందనుకోండి, you can mute yourself, unmute yourself, and then you can raise your doubt, or else drop your message in message box. We'll discuss about that. మీకు ఈరోజే కాదు, ఇప్పుడు చెప్పిన టాపిక్ రేపు ఏదైనా డౌట్ ఉన్నా కానీ పింగ్ చేయండి, వాట్సాప్లో కానీ ఇక్కడ కానీ. విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. నేను జస్ట్ ఇంక్రిమెంట్స్ గురించే చెప్పాను. కావాలి అంటే ఇంకా డిక్రిమెంట్స్ కూడా డిస్కస్ చేయాలి. సో డిక్రిమెంట్స్ కూడా డిస్కస్ చేసి అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం, చిన్న చిన్నవి. ఓకే, నా come to the decrement part. Minus is all about decrement. So this is decrement. Decrement lo kuda pre post rendu unnai malli, just like increment. So pre post same ikkada kuda indakatlage pre ki change and use, indak cheppina example, post ki use and then change. So come to the example. For example, a value is 10, b equal to minus a. It's a pre-decrement. Pre-decrement chestunam mana ikkada, right? So print a, print b. So a ni b ni print cheste నాకు ఏం వాల్యూస్ ప్రింట్ అవుతాయి ఇప్పుడు? లెట్స్ చెక్. a వాల్యూ, b వాల్యూ, అవుట్పుట్. సో ఏ వాల్యూ బై డిఫాల్ట్గా 10 తీసుకున్నా, స్టాటిక్ వాల్యూ. నా మైనస్ ఏ. సో ఇట్స్ ఎ ప్రీ డిక్రిమెంట్, రైట్? సో ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి? చేంజ్ అండ్ దెన్ యూస్. సో ఈ వాల్యూని, ఏ యొక్క వాల్యూని ముందుగా చేంజ్ చేయాలి. ఎంత? డిక్రిమెంట్ బై 1 చేంజ్ చేసి ఆ తర్వాత ఈ వాల్యూని ఇక్కడ యూస్ చేసుకుంటున్నా. 9. ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? బిలో. సో బి వాల్యూ అప్డేటెడ్ టు 9. నౌ ప్రింట్ ఏ 9, ప్రింట్ బి 9. దిస్ ఈస్ output for pre-decrement. Now coming to post decrement, same example post decrement ki discuss chesta. b equal to a minus print a, print b. సో ఈ ఆపరేటర్స్లో ఉన్నవన్నీ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే సూడో కోడ్స్లో ఉపయోగపడతాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవే వాడుతూ ఉంటాం. ప్రోగ్రామ్స్లో చాలా చోట్ల ఇవి వాడతాము. మోస్ట్ ఆఫ్ ద ఆపరేటర్స్, అంటే ఆల్ ఆపరేటర్స్ వాడము, కొన్ని వాడుతూ ఉంటాం కొన్ని ఆపరేటర్స్ని. కానీ మీకు సూడో కోడ్స్లో మాత్రం ఏ ఆపరేటర్నే ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఏ, బి అవుట్పుట్. నా ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10, ఏ వాల్యూ 10 ఇచ్చాం. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏ మైనస్. సో ఏ మైనస్ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి సో ముందు ఏని యాక్సెస్ చేసుకుంటాం, యూజ్ చేసుకొని ఆ తర్వాత డిక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఈ ఏ బిలోకి స్టోర్ అవుతుంది. సో బి వాల్యూ అప్డేటెడ్ టు, సారీ ఏ కాదు, ఈ 10 బిలోకి స్టోర్ అవుతుంది. సో బి వాల్యూ అప్డేటెడ్ టు 10. సో ప్రింట్ ఏ 9 ప్రింట్ అవుతుంది. లేటెస్ట్ వాల్యూ ప్రింట్ బి 10 ప్రింట్ అవుతుంది. సో 9, 10 ఇలా ప్రింట్ అవుతాయి ఏబి వాల్యూస్. సో చెక్ చేయండి. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఈ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఈ నాలుగిటిని ఒకే ప్రోగ్రాంలో చేద్దాం. చూడండి ఒకసారి. సో లెట్స్ టేక్ ఇట్ an example.
assume that A value is 10, B value is 5, C is 8. So D equals to A plus 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 C minus B by 3. B by 3. Okay. Now B equals to, సో మీకు అర్థం అవడానికి పెరెన్సీస్ కూడా ప్లేస్ చేస్తున్నా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ B ఈక్వల్ టు A మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ B ప్లస్ D mod A. నెక్స్ట్ C ఈక్వల్స్ టు D by 5 plus A mod 3 minus C plus plus. I think C plus plus. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో నేను ఈ 3 స్టేట్మెంట్స్ చెప్పాక ప్రింట్ A, ప్రింట్ B, ప్రింట్ C అండ్ ప్రింట్ D. సో ఈ 4. సో ఈ 4 వేరియబుల్స్ వాల్యూస్ని ఎండింగ్లో ప్రింట్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను వాటి వాల్యూస్ ఏంటని. సో దీని అవుట్పుట్లో ప్రింట్ చేసిన తర్వాత ఏబిసిడి వాల్యూస్ ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది ఇది సాల్వ్ చేసి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తా చూడండి. ట్రేసింగ్ చేసి లైన్ టు లైన్ ఆపరేటర్ టు ఆపరేటర్ ట్రేసింగ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చెక్ చేయండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. సో ఫస్ట్ ఏబి వాల్యూస్, ఏబిసి వాల్యూస్ అండ్ డి వాల్యూ వాళ్ళు ఇచ్చినవి మెన్షన్ చేసుకోండి ఫస్ట్. సో ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 8, సి వాల్యూ 5, సారీ బి వాల్యూ 5 అండ్ సి వాల్యూ 8, రైట్. సో వీటి వాల్యూస్ ఎలా మారుతున్నాయో చెక్ చేయండి. డి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్, ఇట్స్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్, రైట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే యూజ్ అండ్ దెన్ చేంజ్. ఈ వాల్యూని యూజ్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయాలి. సో ఈ వాల్యూ ఎంత ఫస్ట్ నాకు updated value 10, so 10 and then this value changes to 11. సో అక్కడ యూజ్ చేసుకున్నా ఫస్ట్, ఆ తర్వాత వాల్యూని చేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ ప్లస్ 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 సి, ఇట్స్ ఎ ప్రీ ఇంక్రిమెంట్, రైట్. అది ఏంటి ప్రీ ఇంక్రిమెంట్? సో యూజ్ అండ్ చేంజ్ అండ్ దెన్ యూజ్. సో ముందుగా 8ని, సిలో ఉన్న 8ని 9కి చేంజ్ చేసి యూజ్ చేసుకుంటున్నా. మైనస్ బి బై 3, బి వాల్యూ ఎంత 5, సో 5/3 ఈజ్ నథింగ్ బట్ 1. సో మొత్తం ఎంత 10 ప్లస్ 9 19, 19 మైనస్ 1 18. సో దిస్ 18 వాల్యూ అప్డేటెడ్ ఇంటూ డి. ఈ 18 డిలోకి అప్డేట్ అవుతుంది, రైట్. ఇక్కడతో ఫస్ట్ లైన్ కోడ్ కంప్లీటెడ్, ట్రేసింగ్ చేయడం. ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ కంప్లీటెడ్, రైట్. నౌ కమింగ్ టు సెకండ్ లైన్, బి ఈక్వల్ టు ఏ మైనస్ మైనస్, ఇట్స్ ఎ పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ముందుగా బి వాల్యూని యూజ్ చేసుకొని ఆ తర్వాత ఏ వాల్యూని యూజ్ చేసుకొని ఆ తర్వాత డిక్రీజ్ చేయాలి. సో ఏకి లేటెస్ట్ వాల్యూ ఎంత 11, సో 11 యూజ్ చేసుకున్న తర్వాత ఈ ఏ వాల్యూని 10గా చేంజ్ చేస్తున్నాం. నా ప్లస్ మైనస్ మైనస్ బి, సో ఇట్స్ ఎ ప్రీ డిక్రిమెంట్, రైట్. సో ప్రీ డిక్రిమెంట్ అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ముందుగా బి వాల్యూని చేంజ్ చేసి ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. నో బి వాల్యూ ఇస్ 5, సో 5ని 4కి అప్డేట్ చేసిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాం. నథింగ్ బట్ చేంజ్ అండ్ దెన్ యూజ్. ప్లస్ డి mod ఏ, డి mod ఏ అన్నప్పుడు 18 mod 10, 18ని 10తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ మిగిలేది 8, రైట్. సో 8 టోటల్ వాల్యూ ఎంత 11 ప్లస్ 4 ప్లస్ 8 టోటల్ 23. 23 వాల్యూ ఎందులోకి స్టోర్ అవుతుంది? బిలోకి అప్డేట్ అవుతుంది. సో బి వాల్యూ ఈస్ అప్డేటెడ్ టు 23. Second line completed. Now come to the third line.
third line is nothing but c equal to d by 5. What is the d value? D value, latest value is 18. 18 by 5 is nothing but 3 plus a mod 3. A value is 10. 10 mod 3. 3 is the coefficient, remainder is 1. So we need remainder here. So 1. Next one, minus c plus plus. It's a post increment, right? So c value use chesi aa tarvata change cheyali. So what is the c latest value? 9. So use 9 value and then change it. So changes to 10. Now 3 plus 1 minus 9, nothing but 4 minus 9 minus 5. So this minus 5 will update in c. C లోకి minus 5 update అవుతుంది. minus 5. ఇక్కడతో థర్డ్ లైన్ కూడా కంప్లీట్. నా ఫోర్త్ లైన్ ప్రింట్ ఏ వాల్యూ ఎంత? లేటెస్ట్ వాల్యూ 10. సో 10 ప్రింట్ అవుతుంది. ప్రింట్ బి లేటెస్ట్ వాల్యూ ఎంత? 23. ప్రింట్ సి minus 5. ప్రింట్ డి 18. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. 10, 23, minus 5, 18. సో సూడో కోడ్స్ని ఇలా ఇస్తే ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఇట్. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సెకండ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి చెక్ చేయండి. ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, బై ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, మోడ్ ఈక్వల్స్. సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్, రైట్? చెక్ చేయండి. వీటికి ఎలా అవుతుందంటే ఈ ఈక్వల్ టు ఆపరేటర్ మనం ఇప్పుడు దాకా వాడాం. ఏ ఈక్వల్ టు 10 అని యూజ్ చేసినప్పుడు ఈక్వల్ టు ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తున్నాం? ఈ 10 అనే వాల్యూని ఏకి అసైన్ చేయడానికి యూజ్ చేసాం, రైట్? నా బి ఈక్వల్ టు లెట్స్ అస్యూమ్ 3. ఇలా ఏబి వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేయాల్సి ఏలోనే నేను స్టోర్ చేయాలనుకోండి వాల్యూని, ఏని బీని ఎడిషన్ చేసి ఏలోనే స్టోర్ చేయాలి అంటే ఇలా స్టోర్ చేస్తాం, ఏ ప్లస్ ఈక్వల్ టు బిగా, రైట్? ఇదే స్టేట్మెంట్ని మనము ఏ ప్లస్ ఈక్వల్ టు బి ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బిని ఇఫ్ నీడ్ నీకు కావాలంటే ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఏ ప్లస్ ఈక్వల్ టు బి. సిమిలర్లీ ఏ మైనస్ ఈక్వల్ టు, ఏ బై ఈక్వల్ టు, ఏ స్టార్ ఈక్వల్ టు, మోడ్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఎస్యూమ్ దట్ సి వాల్యూ 5 తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత? 18 ఏలోకి స్టోర్ అవుతుంది, రైట్? ఏ వాల్యూ 10, బి వాల్యూ 3, సి వాల్యూ 5. సో టోటల్ 18 స్టోర్ అవుతుంది. ఇదే పని ఇక్కడ కూడా చేస్తే బి ప్లస్ సి అని బీసీ ఎడిషన్ అయి ఏకి యాడ్ అవుతుంది. సో బిని సిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? నాకు 3 + 5 8. ఈ 8 10కి యాడ్ అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది? 18. ఇక్కడ కూడా నాకు 18 కదా వచ్చింది, స్టోర్ అయింది ఏలోకి అని అనుకుంటాం. కానీ ఇవే మనం సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ చేస్తే టోటల్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఏ స్టార్ ఈక్వల్స్ టు బి అన్నాను అనుకోండి. ఇప్పుడు నా వాల్యూ ఎంత? దీనికి ఏ ఇంటూ బి చేసినా కానీ ఏ ఇంటూ బి చేస్తే మీకు ఎంత వస్తుంది వాల్యూ? లైక్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి చేస్తే ఏ వాల్యూ 10, బి వాల్యూ 3 కాబట్టి 30 స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా 30 స్టోర్ అవుతుంది. బట్ కమింగ్ టు ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి చేశారనుకోండి, ఇక్కడేమవుతుంది? మూడిటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చి ఏలోకి స్టోర్ అవుతుంది, రైట్? సో ఇది ప్రాబ్లం లేదు. నా కమింగ్ టు మైనస్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నీ వాల్యూ ఏంటి దీనికి? సో ఏ వాల్యూ 10, బి వాల్యూ -3 ప్లస్ సి వాల్యూ 5. టోటల్ ఎంత? 10 - 3 7, 7 + 5 12 వస్తుంది. బట్ ఇదే పనిని నేను అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడి ఏ మైనస్ ఈక్వల్ టు బి ప్లస్ సి చేశాను అనుకోండి. ఇది ఎలా తీసుకుంటుందంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఎక్కడైనా కానీ.
సో అప్పుడు నాకు వాల్యూ ఎంత అవుతుంది? 10 మైనస్ 3 ప్లస్ 5 అంటే ఎంత? 10 మైనస్ 8 నథింగ్ బట్ 2 వస్తుంది అప్డేటెడ్ వాల్యూ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఆపరేటర్స్ని జాగ్రత్తగా చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్స్ని. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్కి వస్తే డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్స్ టు, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవన్నీ మనకు తెలిసినవి ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఈక్వల్ టు చెక్ చేసుకుంటే, ఈ డబుల్ ఈక్వల్ టు దేనికి వాడతాము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, అంటే బోత్ సైడ్స్, ఈ డబుల్ ఈక్వల్ టుకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటే ట్రూ అని రిటర్న్ అవుతుంది. వీటిని అసలు ఎందుకు వాడతామంటే రిలేషనల్ ఆపరేటర్స్ని ఒక రెండు స్టేట్మెంట్స్ ఆర్ రెండు ఆపరేషన్స్ మధ్యలో కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం. టూ థింగ్స్ని కంపేర్ చేయడం కోసం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. వీటిని బేస్ చేసుకొని మనం కండిషన్స్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ దట్ ఏ వాల్యూ ఈస్ 15, బి వాల్యూ ఈస్ 8. ఏ వాల్యూ 15, బి వాల్యూ 8 తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ 7 డబుల్ ఈక్వల్ టు బి అన్నాను. సో ఏమవుతుంది? ఏలో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ 15లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 8 ఈక్వల్ టు బి వాల్యూ ఎంత? 8. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ 1 రిటర్న్ అవుతుంది. ఓకే, కండిషన్స్ని ఫ్రేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇలా ట్రూ 1 రిటర్న్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే, ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటున్నా, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసా ఏ డబుల్ ఈక్వల్ టు బి అని. ఇక్కడ చెక్ చేస్తే 15 ఈక్వల్ టు 8 కాదు. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో అలానే నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అంటున్నా. సో 15 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆఫ్ 8. ఎస్, 15 8 ఈక్వల్ కాదు. సో ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్, ఏ మైనస్ 6 నాట్ ఈక్వల్ టు బి మైనస్ 1 అంటున్నా. సో ఏ మైనస్ 6 ఈజ్ నథింగ్ బట్ 9 నాట్ ఈక్వల్ టు బి మైనస్ 1. సో బి మైనస్ 1 ఎంత? 8 మైనస్ 1 7. ఎస్, 9 7 ఈక్వల్ కాదు. సో ఏమవుతుంది? ట్రూ రిటర్న్ అవుతుంది. రైట్. సో ఇలా చెక్కింగ్ చేసుకుంటుంటే ఒకవేళ ఆ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, నాట్ ఈక్వల్ అన్నప్పుడు అప్పుడు ఫాల్స్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్, ఏ లెస్ దెన్ బి. సో టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ బి తీసుకుంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఏ వాల్యూ 15 లెస్ దెన్ 8 అన్నప్పుడు కండిషన్ ఫాల్స్. రైట్. సో కండిషన్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఈ కండిషన్ అంటే మనం రాసిన కండిషన్ తప్పు కాబట్టి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్, ఏ గ్రేటర్ దెన్ బి. ఎస్, 15 గ్రేటర్ దెన్ 8 కండిషన్ ట్రూ. సో ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్, ఏ ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటే, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ 7 అంటే 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ప్లస్ 7. సో 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్, ఇదే స్టేట్మెంట్ని కావాలంటే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ 7. సో 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ప్లస్ 7. సో ఇక్కడ కూడా ట్రూ రిటర్న్ అవుతుంది. సో మనకి రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా దానికి తగ్గట్టుగా మనం ఈ స్టేట్మెంట్ కండిషన్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, నౌ కమింగ్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్కి వెళ్ళే ముందుగా దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాము. లైక్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్, అర్థమెటిక్, బిట్ వై, రిలేషనల్, ఈ మూడింటిని యూజ్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. చూడండి, ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 9. రైట్. సో బి ఈక్వల్ టు ఏ ప్లస్ 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 సి మైనస్ మైనస్ ప్లస్ డి mod
సో నెక్స్ట్ a ఈక్వల్స్ టు b minus 15 plus b plus 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 a by 6. Next c plus equal to a plus plus minus 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 b. Next let's take it b minus equal to minus minus a plus, sorry, minus minus a plus 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 c. Okay, next print a, print b, print c, and I am taking one more expression, print a less than or equal to b. అంటే ఏమవుతుంది, ఏబి వాల్యూస్ ఈక్వల్ అయినా ఒకవేళ ఏ వాల్యూ చిన్నదైనా కానీ ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది, ట్రూ ప్రింట్ అవుతుంది. అదర్ దెన్ దట్ ఏ కేసు ఉన్నా కానీ ఫాల్స్ ప్రింట్ అవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒకసారి చెక్ చేయండి, దీన్ని ట్రేసింగ్ పార్ట్ చూద్దాము. నౌ కమింగ్ టు ట్రేసింగ్ పార్ట్, ఏ బి సి అవుట్పుట్. సో 12 5 3, సారీ 3 కాదు 9, సి వాల్యూ 9 కదా కన్సిడర్ చేసింది. ఎస్, నా చెక్ చేయండి, బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్, ఇట్స్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూ, 12 కన్సిడర్ చేసుకొని యూజ్ అండ్ దెన్ చేంజ్ 13. సో నెక్స్ట్ ప్లస్ సి మైనస్ మైనస్, అగైన్ పోస్ట్ డిక్రిమెంట్, సో యూజ్ అండ్ దెన్ డిక్రిమెంట్ 8. నెక్స్ట్ ప్లస్ డి మోడ్ 3, సారీ ఇట్స్ ఏ డి మోడ్ 3, డి అనేది లేదు అసలు, మనం లెట్స్ టేక్ ఇట్ బి. యాక్చువల్గా బి బదులు డి రాసాము, బి మోడ్ 3. సో బి మోడ్ 3 అన్నప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ 5 మోడ్ 3 2. సో టోటల్ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది, 12 ప్లస్ 9 21, 21 ప్లస్ 2 23. సో ఈ 23 బిలోకి అప్డేట్ అవుతుంది, రైట్? సో బి వాల్యూ అప్డేటెడ్ టు 23, ఫస్ట్ లైన్ కంప్లీటెడ్. నెక్స్ట్ బి మైనస్ ఏ ఈక్వల్ టు బి మైనస్ 15. సో వాట్ ఈస్ ద బి వాల్యూ, 23. 23 మైనస్ 15 టోటల్ 8 ప్లస్ b plus plus, so b value is 23, it's a post increments, right? So use and then change 24. Next plus a by 6, so a by 6 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, a వాల్యూ 13. 13 by 6 ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఈజ్ 2. సో బై యూస్ చేస్తున్నా అక్కడ కోఎఫిషియంట్ కావాలి ఇక్కడ మనకి, రైట్? సో 2 టోటల్ ఎంత, 8 ప్లస్ 23 31, 31 ప్లస్ 2 33. 33 విల్ అప్డేట్ in A లోకి 33 అప్డేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ లైన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ లైన్. థర్డ్ లైన్కి వస్తే సి ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్. సో సి ప్లస్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో లెట్ మీ రీరైట్ దిస్ స్టేట్మెంట్ ఇన్ క్లియర్ అండర్స్టాండబుల్ వే. సో ఈ స్టేట్మెంట్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, సి ఈక్వల్ టు సి ప్లస్ ఏ ప్లస్ ప్లస్ మైనస్ 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 బి ఎలా రాసుకోవాలని డిస్కస్ చేసాం, రైట్? సో సి వాల్యూ ఎంత, 8 ప్లస్, సో ఈ స్టేట్మెంట్ని ఇలా కన్సిడర్ చేసుకుంటున్నారు, ఇలా కన్సిడర్ చేసుకోవాలి. సో 8 ప్లస్ ఏ ప్లస్ ప్లస్, ఏ వాల్యూ ఈస్ 33, సో యూజ్ అండ్ దెన్ చేంజ్ 34. నెక్స్ట్ మైనస్ 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 బి, సో బి వాల్యూ ఎంత, 24, సో ఇట్స్ ఎ ప్రీ డిక్రిమెంట్, సో చేంజ్ అండ్ దెన్ యూస్. సో టోటల్ వాల్యూ ఇస్ 8 ప్లస్ 33 41, 41 మైనస్ 23 నథింగ్ బట్ 18. ఈ 18 ఎక్కడ స్టోర్ అవుతుంది, సిలో. సి వాల్యూ ఈజ్ అప్డేటెడ్ టు 18. సో థర్డ్ లైన్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ లైన్, బి మైనస్ ఈక్వల్స్ టు, ఎస్ ఈ స్టేట్మెంట్ కూడా రీరైట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి.
సో b equal to b minus of minus minus a plus, sorry, b minus of minus minus a plus 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 c. So this is the statement. సో దీన్ని ఇలా కన్సిడర్ చేయాలి, ఈజీ మనకు అర్థమయ్యేలా, అంటే ఈజీగా అర్థం అవడానికి ఇలా రాశాను ఈ స్టేట్మెంట్ని. సో నా బి వాల్యూ ఎంత 23. సో 23 minus of minus minus a, it's a pre-decrement, right? So change and then use it. 33 plus 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 c, it's a post increment, pre-increment, right? So change 18 ని 19 కి చేంజ్ చేసి యూజ్ చేసుకుంటున్నాం, రైట్? సో 23 మైనస్ ఆఫ్, సో ఈ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చు, 23 మైనస్ ఆఫ్ 33 ప్లస్ 19 నథింగ్ బట్ 52. 23 మైనస్ 52 అంటే ఎంత వస్తుంది నాకు వాల్యూ, మైనస్ 27, సారీ మైనస్ 29, మైనస్ 29 వస్తుంది, రైట్? సో ఈ మైనస్ 29 ఎందులో స్టోర్ అవుతుంది, బిలో స్టోర్ అవుతుంది, రైట్? సో బి వాల్యూ ఈజ్ అప్డేటెడ్ టు మైనస్ 29, right? Now this line also completed. Last line, fourth line. Now coming to print statement, print a value anta latest value 33, so 33. Print b value anta minus 29, so minus 29. Next print c 19 consider cheskunta, and then a less than or equal to b. Yes, a less than or equal to b annappudu 33 less than or equal to minus 29. సో 33 అనేది చిన్నది కాదు కంపేర్ టు బి వాల్యూ, అంటే మైనస్ 29తో కంపేర్ చేస్తే, సో ఇట్ ప్రింట్స్ ఫాల్స్. సో దిస్ ఈస్ యువర్ అవుట్పుట్. సో చెక్ చేయండి, ఇలాంటి సూడో కోడ్స్ ఉండొచ్చు మీకు సూడో కోడ్స్లో, రైట్? సో డన్ ఫర్ ద డే గైస్. ఒకసారి ఈ పీడిఎఫ్ అంతా గో త్రూ అవ్వండి, అంటే ఇప్పుడు వీడియో చూసిందంతా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం, అండ్ we'll continue tomorrow's class. Thank you guys.